ఈరోజు హుజరాబాద్ మండల్ బోర్నపల్లి గ్రామంలో ఒక ఫీల్డ్ దగ్గరికి వచ్చాము. అప్సా ఐటు తీసుకోవడం పేరు నా పేరు కుసుంబ బుచ్చన్న. బోర్నపల్లి గ్రామం, హుజరాబాద్ మండలం, కరీంనగర్ డిస్టిక్. నేను అప్సా ఐటు వాడడం జరిగింది. అప్సా ఐటు వాడడం జరిగింది. అప్సా ఐటు ఈ పొలంలో వాడడం జరిగింది. సెకండ్ రోజులో కానీ ఫస్ట్ రోజులో కానీ నేను కలిపి చల్లిన పొలం ఈ విధంగా ఉంది. చల్లిన పొలం. ఈ అప్సా ఐటు వాడిన అప్సా ఐటు వాడిన విధానం ఇది. ఇట్లా బాగా కింద ఇల్లు ఒకటి. అప్సా ఐటు వాడని విధానం ఇది. దీనికి తేడా చూడండి రైతులారా. వేర్లు కడగండి, మట్టి కడగ, అది రెండు కడుగు. వీళ్ళు కొత్త ఏరు రావడం జరిగింది. అప్సా ఐటు వాడిన విధానం ఇది. అప్సా ఐటు వాడని విధానం ఇది. ఎన్ని పిల్లకాయలు వచ్చి ఉంటాయి? ఒకసారి లెక్క పెట్టడం జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 పిల్లక రావడం జరిగింది. దీంట్లో లెక్క పెట్టండి. చల్లని అప్సా ఐటు చల్లని పొలం. అప్సా ఐటు చల్లనిది. 1 2 3 4 5 6 7 పిల్లలు రావడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీన్ని బట్టి నేను రైతు సోదరులకు చెప్పేది విన్నపం ఏంటంటే, ఈ అప్సా ఐటు వాడండి, మన రైతులకు నేస్తాం. ఇది ఏ విధంగా ఫస్ట్ డోసులే కానీ సెకండ్ డోసులే కానీ కలుపుకుంటే మన రైతులకు మంచి దిగుబడి వచ్చే ఆలోచన ఉంది. మీరు తోటి రైతులకు సజెషన్ చేస్తారా? తోటి రైతులకు ఈ అప్సా ఐటు విధానం వాడాలని నేను నా తోటి రైతులకు చెప్పడం జరుగుతుంది. ఓకే.